హలో ఆల్, నా స్టైల్లో బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా బెండకాయలను మంచిగా వాష్ చేసుకొని బెండకాయలని మీడియం సైజ్ ముక్కలు లెక్క కట్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, ఒక 2 టమాటా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. పచ్చిమిర్చిని నిలువు కట్ చేసుకొని అడ్డంలో కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకుని కూడా అలానే కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకొని బెండకాయలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు అంతా బెండకాయలకు పట్టేలాగా మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసేయాలి. ఒక 5 to 7 minutes తర్వాత బెండకాయలు 50% ఉడికి ఉంటాయి కాబట్టి టమాటాలని చిన్నగా కట్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 minutes సిమ్లో ఉంచుకోవాలి. ఫైనల్గా మన టేస్టీ బెండకాయ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.